రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మియాపూర్లో ఉద్రిక్తత తలెత్తింది. ఇళ్ల స్థలాల కోసం స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూముల్లో పేదల గుడిసెలు వేశారు. ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు కర్రలు విసిరారు. దీంతో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆ స్టేటస్ కో ప్రకారం ఏంటంటే ఎవరు కూడా అందులో ప్రవేశించడానికి కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ లేదు. అయితే ఆ కేసు వివిధ దశలలో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ఎటువంటి నిర్ణయాలు రాలేదు. కానీ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కొంతమందిని ప్రొవోకేట్ చేసి మరి గత నెల 15 రోజుల నుంచి, ఎందుకంటే మేము మే నెలలో కూడా దాదాపు 4 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది ఈ విధంగా భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద. బేసిక్గా ఈ యొక్క భూమి 2000 రైట్ మొత్తానికి కనుక చూస్తే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేశారు పేదలు మియాపూర్ సమీపంలో. సో మొత్తానికి గుడిసెలు ఖాళీ చేయమన్నందుకు ఆందోళనకారులు పెద్ద ఎత్తున పోలీసుల మీదకి రాళ్లు రువినటువంటి పరిస్థితులు అయితే దృశ్యాలు అయితే చూస్తా ఉన్నాం. అక్కడ ఉద్రిక్తత వాతావరణం చెలరెగుతుంది. అక్కడి నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో అక్కడ నుంచి తాజా సమాచారాన్ని మనకు అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు. మియాపూర్ దీప్తి శ్రీనగర్ లో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా మియాపూర్ లోని ఇళ్ల స్థలాల కోసం స్థానికులు ప్రస్తుతం ఆందోళనకు అయితే దిగుతున్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని అక్కడ కొంతకాలంగా ఈ స్థానికులు అయితే నివసిస్తున్నారు. ఈ రోజు ఏదైతే అధికారులు ఆ గుడిసెలు ఖాళీ చేయమన్నందుకు కొంతమంది ఆందోళనకారులు అలాగే పోలీసుల మధ్య కొద్దిగా వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అలాగే కొంతమంది ఆందోళనకారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ముఖ్యంగా వీళ్ళ మధ్య అయితే ఏదైతే వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సర్వే నంబర్ 100-101 సంబంధించిన సర్వే నంబర్ లోని ముఖ్యంగా 10 రోజులుగా చాలా మంది వచ్చి అక్కడ గుడిసెలు వేసుకోవడం చూస్తున్నారు. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే ఈ వ్యవహారం కూడా తారాస్థాయికి అయితే చేరుకుంది. ఇప్పటి వరకు పేదలకు ఇళ్లు స్థలాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే కొంతమంది కలిసి ఈ పోరాటం చేస్తుండగా ఇప్పుడు అదే స్థలాల మీదుగా మరో మహిళ తన అనుచరులతో ముఖ్యంగా ఏదైతే ఎంట్రీ అయ్యి ఈ స్థలాలన్నీ ఖాళీ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆందోళన దిగారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ భూముల్లో ఎవరికి వాళ్ళు తాళాలు కట్టి చీరలతో అలాగే గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గత 10 రోజులుగా ఇక్కడ స్థలాల కోసం పోరాటం చేస్తున్న ఏదైతే ఈ దీప్తి నగర్ వాసులు అలాగే అక్కడ కొంతమంది పోలీసుల మధ్య కూడా ఈ వాగ్వాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ పోలీసులు కూడా వెళ్లి ఏం చేయలేని పరిస్థితి నెలకొంటుంది. అలాగే అక్కడికి ఒక్కొక్కరు కాకుండా కొన్ని వందలాదిగా ప్రస్తుతం ఆందోళనకారులు ఒక్కొక్కరు కూడా అక్కడికైతే చేరుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మొత్తం ఎన్ని గుడిసెలు ఉన్నాయి, ఎన్ని గుడిసెలు వేశారు అక్కడ? ఎస్ బ్రహ్మనాయుడు, ముఖ్యంగా కొన్ని వందల గుడిసెలు అయితే 10 రోజుల నుంచి అయితే ఇక్కడైతే వేసుకుంటున్నారు. గతంలోని ఏదైతే పేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వలేదనే కోణంలో ప్రస్తుతం ఏదైతే ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకే ఏదైతే ఈ ఆందోళనకారులు వరుసగా ఇక్కడ సుమారు 100ని పైగా ఏదైతే గుడిసెలు అయితే వేసుకుంటూ నివసిస్తున్నారు. ముఖ్యంగా గత 10 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ గుడిసెలకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం తారాస్థాయికి అయితే చేరుకుంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా గత కొంతసేపటి క్రితం వరకు కూడా ఏదైతే నార్మల్ గా ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుతం పోలీసుల ఎంట్రీతోనే ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వీళ్ళ ఏదైతే ఆందోళనకారులు అలాగే పోలీసుల మధ్య కూడా కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆందోళనకారులు పోలీసుల మీద రాళ్లు రువ్వడంతో ఏదైతే స్పెషల్ బెటాలియన్ ఫోర్స్ కూడా అక్కడైతే చేరుకున్నారు. అలాగే అక్కడ పోలీసులు కూడా వాళ్ళందరినీ చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం డీసీపీ వినీత్ కుమార్ కూడా అక్కడికైతే చేరుకున్నారు. అక్కడ ఉన్న పరిస్థితిని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆందోళనకారులు చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులపై అయితే రాళ్లు రువ్వడంతోనే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడడంతో స్పెషల్ ప్రొటెక్షన్ కూడా ప్రస్తుతం రంగ ప్రవేశం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బ్రహ్మనాయుడు. థ్యాంక్ యూ కుమార్.